ఇప్పుడు షుగర్‌ల్యాండ్‌లో 90 అడుగుల హనుమంతుడి విగ్రహం అప్పుడు గూడా ఫాల్స్ గాడ్స్ అని ఒకతనన్నాడు సెనేటర్. ఒకటి. రెండోది మొన్న దీవాళి విషయంలో గూడా 'క్యాష్ పటేలు', 'తులసి గబ్బార్డ్', 'నిక్కీ హేలీ' మాట్లాడినప్పుడు గూడా 'గెట్ ఔట్ ఆఫ్ అవర్ కంట్రీ. దిస్ ఈస్ ఎ క్రిస్టియన్ నేషన్. మీరంతా గూడా శాండ్ డెమన్స్' అని జెప్పి ఒకటి. తర్వాత 'దివాళీ గార్బేజ్' అని జెప్పి ఇంకొకటి మాట్లాడతాడు. తర్వాత 'వివేక్ రామస్వామిని' గూడా 'యూ హిందూ' అని జెప్పి ఇవన్నీ గూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. కరెక్టే. కానీ మరి ఇది క్రిస్టియానిటీని గొప్పగా చెప్పుకునే దానికంటే హిందువుల మీద దాడి చేసినట్టుగా కనబడుతుంది. అంతే. వాళ్ళు ఫెనెటిక్ క్రిస్టియన్ పాలిటిక్స్ ప్రారంభమైనాయి. అన్నిటికన్నా దీంట్లో మాగాలో క్రిస్టియన్ పాలిటిక్స్ కారణంగా యాంటీ హిందూ ఇవన్నీ వచ్చినాయి. హనుమాన్ టెంపుల్ విషయంలో చాలా పెద్ద రచ్చ అయింది. ఇవన్నీ కూడా కారణం ఏంటి అంటే రైటిస్ట్ పాలిటిక్స్ అంటాం. కనుక ఎందుకు మాగా బేస్ పెరగంగానే ఇప్పుడు రంగారు మనం మర్చిపోకూడదు. వీళ్ళకు ఒక అభద్రత ఏర్పడ్డది. వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్ కారణంగా విపరీతమైన మేము మూలాలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము, మాకే భద్రత లేకుండా పోయింది, వీళ్ళందరిది ఎక్కువైంది ఏంది అనేది. యాక్చువల్ గా వీళ్ళకన్నా రెడ్ ఇండియన్స్ మూల నివాసులు వీళ్ళు కానే కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మాదే అమెరికా, మేమే ఇది అని చెప్పేసి ఈ హిందువులు ఎవడు వాళ్ళు ఎవరు. మొదట్లో వీళ్ళు ఇమిగ్రెంట్స్ ను ఫోకస్ చేశారు, ముఖ్యంగా ఇస్లామిక్ పాలిటిక్స్ ను ఫోకస్ చేశారు, వ్యతిరేకించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు షిఫ్ట్ హిందుత్వం పైన షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ కబ్జా పెట్టబోతున్నారు వీళ్ళు. బాగా అక్కడ భారత్ కూడా ఎదిగిపోతా ఉంది. ఇవన్నీ కూడా వీళ్ళను భయపెడుతున్నటువంటి అంశం. అందుకని ఇప్పుడు ఈ పార్టీ మాగా బేస్ బాగా ఉన్న పార్టీ కనుక ఈయన ఏం చేస్తున్నాడు అంటే మెల్లమెల్లగా ఈ క్రిస్టియన్స్ బేస్ ఉన్నటువంటి మా రిలీజియస్ ఓటర్లను మెల్లగా ప్లీజ్ చేస్తున్నాడు. అందుకే ఈ అకేషన్ లో ఆయన ఎంత టాక్ట్ఫుల్ గా మాట్లాడాడు కూడా మీరు గమనించాలి రఘు గారు. ఆయన ఏమంటున్నారు, నేను నా వైఫ్ కారణంగా నేను అంటే ఆమెకు క్రెడిట్ ఇస్తూనే నేను స్వచ్ఛమైన క్రిస్టియన్ అయ్యాను, చర్చికి వెళ్తున్నాడు అని అంటున్నాడు. అందుకే అక్కడ ఉన్న క్రిస్టియానిటీ పాలిటిక్స్, రైట్ వింగ్ పాలిటిక్స్ వాళ్ళకి అందరికీ సంతోషపడతారు, మావాడు స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నాడు. చప్పట్లు కూడా కొట్టారు అతను అన్నదానికి. బయట దేశాల గురించి కాదు, నాకు అమెరికా ముఖ్యం అనగానే అక్కడ ఉన్న అమెరికన్స్ చప్పట్లు బాగా కొట్టారు. ఆమె కారణంగా నేను చెడిపోలేదు అనేది చెప్తున్నాడు ఆయన. స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే నేను క్రిస్టియన్ గా ఏమీ తగ్గలేదు, నేను ఇంక అంతకుముందే అగ్నాస్టిక్ గా ఉండి అసలైన క్రిస్టియన్ అయ్యాను అని. పుల్లారెడ్డి నేతి మిఠాయి లాగా నేను అసలైన క్రిస్టియన్ అయ్యాను. నా పిల్లలు ఇద్దరిని కూడా మేము సమ్మతంతో మేమిద్దరం అనుకొని క్రిస్టియన్స్ గా పెంచాము అనేది చాలా పెద్ద పాయింట్. ఇది అక్కడ మెసేజ్ ఇస్తున్నాడు ప్రజలకు అందరికి కూడా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అడిగింది, ముగ్గురు పిల్లల్ని కూడా మీ మదర్ రిలీజియన్ కి మీ రిలీజన్ అడ్డుపడకుండా ఉండేటట్టు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన దాన్ని ఎలా చెప్తున్నాడంటే ఆమె అంగీకారంతో, ఆమె ఆమోదంతో మా పిల్లలను క్రైస్తవులుగా పెంచుతున్నాం అని ఒక భరోసా ఇచ్చారు అక్కడ జనానికి అందరికి కూడా. అట్లాగే త్వరలోనే ఆమె కూడా అవుతుంది అని నేను ఆశిస్తున్నాను అనే మాట అన్నాడు. ఇవన్నిట్లో కూడా ఒక ఏమంటాము భరోసా పాలిటిక్స్ అంటాం. అట్లా భరోసా ఇస్తూనే ఆమె కూడా ఈవెన్చువల్ గా మనలోకి వస్తుంది అనడం మాత్రం అక్కడ ఇంట్రూడ్ అయినట్టుగా అనిపిస్తోంది. ఆమె ఇప్పటికీ హిందువుగా ఉంది అని అంగీకరిస్తూనే ఏమన్నాడంటే నాలాగే ఆమె కూడా ఒక క్రిస్టియన్ ఫెయిత్ ఇదవుతుంది అని ఆశిస్తాను, కానీ ఆమె ఇష్టం అని కూడా అన్నాడు. ఆమె ఇష్టాన్ని నేను వదిలేస్తున్నాను, ఆశాభావం మాత్రం వ్యక్తం చేశాడు. అయితే దీంట్లో ఆయన చాలా టాక్ట్ఫుల్ గా మాట్లాడాడు. నెక్స్ట్ కాబోయే అధ్యక్షుని కనుక నాకు ఇది సమస్య కాకూడదు అనేటువంటి ఒక ప్రయత్నము ఆయన చేస్తున్నాడు. అందుకే ఇది ఇష్యూ కాదు నాకు, ఆమె ఎప్పుడోసారి మారిపోతుందిలేండి, మీరు దాని గురించి ఏం వరి కాకండి అనేటువంటి ఒక మెసేజ్ చాలా క్లియర్ గా ఇచ్చారు. కనుక ఇది ఆయన పాలిటిక్స్ ఆయన ఆడాడు. కానీ ఇప్పుడు జరిగిందంతా ఏంటి అంటే హిందూ గ్రూప్స్ అన్ని కూడా యాక్టివ్ అయిపోయినాయి. అక్కడ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు ఆయనను. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు అక్కడ. వీళ్ళు క్రిస్టియన్ పాలిటిక్స్ కారణంగా మన హనుమాన్ టెంపుల్ విషయంలో, వీటి విషయంలో, వీళ్ళు చేసే వ్యవహారాలు అన్నిట్లో కూడా దాన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంటుంది. ఒక ఆయన ప్రశ్న అడుగుతున్నాడు సోషల్ మీడియాలో. హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ అక్కడ హిందువులది, హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆయనను ప్రశ్నిస్తుంది, అయ్యా మన దేశంలో అమెరికాలో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ఉంది, తెలుసా నీకు
ఉమ్, మరి నీ భార్యని ఎట్లా ప్రెజర్ చేస్తావు ఉమ్, మార్చుకోమని? ఉమ్, ఆమెకు ఆ ఫ్రీడమ్ లేదా ఉమ్, అని అన్నట్టుగా ఎందుకు ఆమెను ప్రెషర్ చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తూ ఉమ్, ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ, కన్వల్ సిబ్బాల్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఫారిన్ సెక్రటరీ, ఉమ్, గతంలో ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన కూడా చాలా లెందీ క్వశ్చన్స్ దీంట్లో చేశాడు. నేను క్వశ్చన్ మొత్తం రిపీట్ చేయలేను కానీ బట్ నిలదీస్తా ఉన్నాడు. ఉమ్, అంటే ఇండో అమెరికన్ సొసైటీ ఉంది అక్కడ, అలాగే ఆల్ అదర్ ఇండియన్స్ అనేక సంఘాలు, విశ్వ ఉమ్, హిందూ పరిషత్ లాంటివన్నీ కూడా ఆయనను రకరకాల ప్రశ్నలతో ట్రోల్ ఇది, చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మొత్తం అమెరికా అంతా కూడా అదే చర్చ నడుస్తుంది. ఉమ్, ఆ, మొత్తం మీద హిందువులు మాత్రం ఎవరు వదలట్లేదు. సంతృప్తిగా లేరు. ఉమ్. అయితే నిజానికి సార్, మీరు మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి అక్కడున్న హిందూ కమ్యూనిటీ, ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత కీలకమైన వాళ్ళు అనేది మనం ఇదివరకు మాట్లాడుకున్న సందర్భమే. ఆ మెజారిటీ, ఆ రేషియో కూడా ఉంది. కానీ ఈరోజు వాళ్ళకే ఎదురుగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో తొక్కబడ్డ వాళ్ళుగా ఇప్పుడు పరిగణించాల్సిన పరిస్థితి నిజంగా దౌర్భాగ్యం అనిపిస్తోంది. అయితే ఇక్కడ సార్ స్పెసిఫిక్గా మాట్లాడితే మరి ఇప్పుడు జేడీ ఉషా పరిస్థితి ఏమిటి? మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఈ తెలుగు అమ్మాయి మన మన భారతీయురాలు అని ఇంత గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఆయన పాలిటిక్స్ కోసము ఆమెను పణంగా పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? లేకపోతే ఇది ఇక్కడికి మళ్ళీ మళ్ళీ సద్దుమణిగించే ప్రయత్నం జరుగుతుందా? ఎట్లా పాజిటివ్‌గా ఆలోచించగలం దీని గురించి? చాలా ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. నేను ఆ! ఇప్పుడు చెప్పిన స్క్రోల్ చేసినటువంటి వాటిల్లో చాలా హ్మ్. ప్రధానమైన ప్రశ్న నేను హ్మ్. మర్చిపోయాను కానీ ఒకడేం రాస్తాడంటే, హ్మ్. అయ్యా మొదటి వైస్ ప్రెసిడెంట్ అవుతాడు ఈ దేశంలో, తన హ్మ్. రాజకీయాల కోసం భార్యను హ్మ్. డైవోర్స్ ఇచ్చిన మొదటి వైస్ ప్రెసిడెంట్ అవుతాడు జేడి వ్యాన్స్ అని చెప్పేసి ఒకడు రాశాడు. హ్మ్. ఇంకొకటి ఏమంటాడంటే, ఆ ఈ మధ్యలో ఈయన ఫొటోస్ లో వాటిల్లో వచ్చినప్పుడు ఆ చార్లీకర్ ఎవరైతే హ్మ్. చంపేశారో అతని మెమరీ మీటింగ్ లోనే కదా మాట్లాడుతున్నది. ఆ చార్లీకర్ వైఫ్ ఇప్పుడు విడో, ఆ! ఎక్కువ వీళ్ళతో పార్టీలో తిరుగుతుంది కనుక ఆ ఫోటోలు పెట్టేసి వాళ్ళిద్దరివి, వీళ్ళ ఇంటిమేట్ ఫోటోస్ ఏవైతుంటాయో అవి పెట్టేసి తొందరలో జేడి వ్యాన్స్ ఈ విడోను పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆమెకు డైవోర్స్ చేసేసి. సో ఇంత ఇంత దూరము వెళ్ళిపోయినాయి ఈ హ్మ్. ట్రోలింగ్ అనేవి, హ్మ్. చాలా దూరం వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఎంత దూరం వెళ్తుంది ఇది హ్మ్. అని మనం ఆలోచించినప్పుడు ఆ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. అంత హ్మ్. ఆందోళన చెందాల్సింది ఏం కాదు. హ్మ్. పాలిటిక్స్ లో బ్యాలెన్స్. కానీ మనం గుర్తించాల్సింది అంటే అమెరికన్ సొసైటీ చాలా ప్రోగ్రెసివ్ సొసైటీ, ఓకే. చాలా మనలాగా ఉండదు అని అనుకుంటాము రగ్గారు. హ్మ్. చాలా దారుణంగా ఉంటుంది మత హ్మ్. పిచ్చి, మతతత్వము. ఇప్పుడు మన దగ్గర అంటరానితనము, హ్మ్. దళితులు దూరంగా పెట్టే ఇలాంటి పిచ్చి మాటలన్నీ మనం మాట్లాడుతుంటాం కానీ అవును. చాలా దారుణమైనది. బ్లాక్స్ సంగతి ఏంటి అక్కడ, వాళ్ళ పరిస్థితి ఏంటి, రేసిస్ట్ అది మనము భరించలేం. ఆ హ్మ్. వాళ్ళ యొక్క దీన్ని వైట్ మ్యాన్ సుప్రిమేసీ అంటాం కదా, హ్మ్. ఆ సుప్రిమేసీ అనుకోండి, హిపోక్రసీ అనుకోండి, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మనకు ఇప్పుడు కనిపిస్తాయి. ఆ భయంతో జేడి వ్యాన్స్ వాళ్ళ యొక్క ఫెనటిక్ దీని క్రిస్టియన్ సుప్రిమేసీ కూడా ఉంటుంది అక్కడ. వైట్ మ్యాన్ సుప్రిమేసీ ఉంటుంది, క్రిస్టియన్ సుప్రిమేసీ ఉంటుంది. హ్మ్. వీటన్నిటి రాజకీయాలన్నీ ఇప్పుడు ఒక్కసారి అమెరికాలో బయటికి కనబడతా ఉన్నాయి. హ్మ్. కనుక అలాంటి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు రోడ్డు పైన నల్లవాడిని తిరగబడి అవును. చంపేసి పటాపట కొట్టేసి అవును. వెళ్ళిపోవడం అనేది, హ్మ్. హ్మ్. ఇది చాలా ఎక్కువ ఉంటుంది అమెరికా. దాన్ని భరించడం చాలా కష్టం అసలు. ఓకే. ఎంత నీచంగా దిగజారుతారు అంటే, ఎంత మర్డర్స్ అవుతాయి, అవును. విపరీతమైన మర్డర్స్ అవుతాయి. ఆ! కనుక ఈ ఈ ఈ రిలీజియస్ పాలిటిక్స్, అది కూడా ఫండమెంటల్ రిలీజియస్ పాలిటిక్స్ అమెరికాలో ఉన్నాయి. మనం అనుకున్నంత ప్రోగ్రెసివ్ కాదు, ఓకే. మనం అనుకున్నంత డీసెంట్ పీపుల్ ఏం కాదు వాళ్ళు. ఆ లెక్కన చూస్తే మనమే చాలా డీసెంట్ అసలు. ఓకే. అయితే మనమే, ఇక్కడ మనకు హ్మ్. పేషెన్స్ కూడా చాలా ఎక్కువ. హ్మ్. ఇతర మతాలను గౌరవించడమే కాదు, మనము వారికి మత గౌరవం, సహనం. మత సహనం భరించడం కాదు, మనం గౌరవిస్తాం హ్మ్. మన దగ్గర. హ్మ్. ఇలాంటివి ఏవి అక్కడ కనిపించవు. హ్మ్. కనుక ఇప్పుడు చూడాలి అమెరికా ఇంకా ఎంత దూరం పెడుతుంది ఏంటి అనేది మనం చూడాల్సినటువంటి విషయం.